హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సింహాచలం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాను. చూసారా ఎంతమంది జనం వచ్చారో? దాదాపు 8 లక్షల పైగా జనం వచ్చారంట ఈ ఇయర్. మేమైతే ఫస్ట్ తొలిపావసం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయ్యాము. అడివారం వచ్చేసరికి మా ఎనర్జీ డౌన్ అయిపోయింది. తర్వాత హనుమంత్ వాక్ నుంచి షార్ట్ కట్ ఉందని చెప్పి అక్కడి నుంచి ఇసుకతోటి రోడ్డు నుంచి అయితే వెళ్ళాము. అందరూ అదే షార్ట్ కట్ అని అక్కడికి వచ్చారు. అక్కడైతే పొజిషన్ చూడండి ఇలా ఉంది. అడుగు వెనక్కి వేయడానికి లేదు, ముందుకు వేయడానికి లేదు. చాలా దారుణం అయిపోయింది. 1.5 hours అక్కడే ఉండిపోయాము. ఇంకా ఏదైతే అదైంది అని చెప్పి పక్క నుంచి చిన్ని దారి ఉంటే ఆ కొండపై నుంచి ఎక్కి వెళ్ళామన్నమాట. చెమటలు కారిపోయి చాలామందికి అయితే కళ్ళు తిరిగి కూడా పడిపోయారు. అంత దారుణమైన పొజిషన్. ఏ ఇయర్ కూడా ఇంత దారుణంగా లేదని చాలామంది అన్నారు. నేనైతే ఫస్ట్ టైము సింహాచలం గిరి ప్రదక్షిణ చేయడం. ఫ్రీ ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు, కానీ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అక్కడ క్యూ లైన్లో మాత్రం జనాలు ఎంత కొట్టుకున్నారంటే ఆ ఫ్రీ ఫుడ్ తీసుకోవడానికే భయం వేసింది నాకైతే. ఎన్ఏడి వరకు ఏదోలా కష్టపడి వచ్చేసాం. అక్కడి నుంచి అయితే చుక్కలు కనిపించాయి. గిరి ప్రదక్షిణ 32 kilometers, కానీ మేమైతే 40 kilometers నడిచాము. ఎందుకంటే గోపాలపట్నం దగ్గర ఆటోలు ఆపేశారు కాబట్టి. తిరిగి మళ్ళీ తొలిపవంచ వెళ్ళేసరికి అయితే అక్కడ ఫుల్ కామెడీ అయిపోయింది. మైక్లో కంట్రోల్ వాళ్ళ అనౌన్స్మెంట్స్ అయితే ఫుల్ కామెడీ అనిపించింది. ఎంత అలా నవ్వుకున్నాము. నాకైతే మొత్తం 14 hours పట్టింది గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి, కానీ మా కజిన్ వాళ్ళకి 9 hours పట్టిందంట. మేము స్టార్ట్ చేసిన టైం అలాంటిది. ఎందుకంటే అప్పుడే ఎక్కువ మంది జనం రావడం వల్ల స్టక్ అయిపోవాల్సి వచ్చింది. వాళ్ళైతే ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నైట్ 9కి స్టార్ట్ చేశారు కాబట్టి. తిరిగి ఇంటికి వచ్చేసరికి అయితే ఇది మా పొజిషన్. అడుగు తీసి వేయడానికి కూడా చాలా కష్టమైపోయింది. ఏదైనా ఏడాదికి ఒకసారి కదా నడిచేది. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ మన మీద ఉంటే ఏదైనా చేయగలుగుతాం.